అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని మీరు ఇంకా మోసం చేయలేరు. తెలంగాణకు చేసిన ద్రోహం చాలు. అసలైన తెలంగాణ ద్రోహులు ఇవాళ మీరే అని హరీష్ రావుకు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాట్లాడే మాటలు హరీష్ రావా లేకపోతే అవి రోతరావా లాగా నీ మాటలు రోత మాటలతోని నీ అబద్దాలతోని విష ప్రచారాలతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అసెంబ్లీలో పారిపోయిన దొంగలు మీరు. నిండు అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి ఇవాళ మీరు మీ అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో పారిపోయారు. కాబట్టి కృష్ణా నది జలాల అంశంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో ఇవాళ 12 లక్షల మంది రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తూర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో కావచ్చు, ఇవాళ కృష్ణా జలాల అంశంలో కావచ్చు, గోదావరి నది జలాల అంశంలో కావచ్చు, తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోరాడుతుంది. తెలంగాణ పక్షాన ఉంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తెలంగాణ ప్రజాపాలన ఎక్కడ కూడా రాజీ పడదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నమస్తే, థ్యాంక్ యూ.